వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక 2 విషయాలు నేను మీకు ఈ మధ్యాహ్నం మీ మధ్యలోకి తేయడానికి ఇష్టపడుతున్నాను. గలతీయులకు 2:20 చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పట్టుకోవలసిన మాట, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక నుండి బ్రతికేది ఇక మనం కాదండి, ప్రభు మనలో బ్రతకాలి. ఇప్పుడు వరకు మనలాగా బ్రతికాం, మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటా, వాక్యానికి విరుద్ధమైన పనులు చేసుకుంటా, ఎన్నో రకాలుగా చెప్పలేమండి. ఇప్పుడు వరకు నీ ఇష్టం జరిగింది, ఇప్పుడు మన ఇష్టం జరగకూడదండి. పౌలు అంటున్నాడు, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే, నాలో క్రీస్తే కనపడతాడు. నా పాత వ్యక్తి నేను కనబడనివ్వను, ఆ వ్యక్తిని నేను సమాధి చేసేసాను, ఆ వ్యక్తిని క్రీస్తుతో కూడా సిలువేసేసాను అంటున్నాడు భక్తుడు. పౌలయ్య ఎలాంటి వాడంటే, సౌలుగా ఉన్నప్పుడు ఉగ్రవాదండి, క్రైస్తవులను చంపి పీక్కు తినేటోడు, భయంకరమైనటువంటి నక్సలైట్ అన్నమాట. అటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట, ఇక నువ్వు జీవించేది అసలు నేను కాదండి అంటున్నాడు. అంటే వ్యక్తిగత కోపాలు, వ్యక్తిగత ఆవేశాలు, వ్యక్తిగత కోరికలు, వ్యక్తిగత తపన, వ్యక్తిగత ఆలోచనలు ఏవి కూడా ఇక నుంచి పని చేయకూడదు. నీ ఆలోచన ఏమన్నా ఇక నుంచి వస్తున్నట్టు అది దేవుని ఆలోచన అయి ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నావంటే అది దేవుని మాట అయి ఉండాలి. నీ పద్ధతి దేవుని పద్ధతి అయి ఉండాలి. నీ మాట తీరు, నీ పద్ధతి, నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి తపన, నీ ప్రతి ఒక్క విధానం అంతా కూడా క్రీస్తు కనపడాలి. మీరు కనపడకూడదు. జనాలు ఏమనాలంటే, చాలా మారిపోయారండి, మీరు ప్రభు కనపడుతున్నారు మీరు అన్నట్లుగా మనం మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి అండి, పౌలుగా మారిన తర్వాత ఎప్పుడు కూడా మళ్ళా సౌలు క్యారెక్టర్ అతని జీవితంలో కనపడనివ్వలేదు. అతను చెప్పాడు, ముక్కుసూటిగా మాట్లాడాడు, నా పాత స్వభావం నేను సిలువలో క్రీస్తుతో సిలువ వేసేసాను, దానికి నాకు ఇక సంబంధం లేదు. ఇప్పటి వరకు నాకు నేనుగా బ్రతికాను, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికాను. ఎవడేం చేస్తాడు, నా ఇష్టం అనుకుంటా నేను జీవించాను. ఎవ్వరికి నేను మాట వెళ్ళలేదు, ఎవ్వరికి నేను లొంగలేదు. నాకు ఏది అనిపిస్తే అది చేశాను, నాకు ఏది మాట్లాడొస్తే అది మాట్లాడాను, నేను ఏది చేయాలనుకుంటే చేశాను, ఎటు వెళ్ళిపోవాలనుకుంటే అటు వెళ్ళిపోయాను, ఎలా ఉండాలనుకుంటే అలా ఉన్నాం. కాదు, ఇప్పుడు నుంచి నేను కుదరవండి. ఈ శరీరము గాని ఆత్మ గాని మన సొత్తు కాదు. ఎవరి సొత్తు అంటే ఇది దేవుని సొత్తుకి, ఇది మందు కాదు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఇకను జీవించేది మనం కాదు, క్రీస్తు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన రోషం, ఆయన కోపం, ఆయన ఏ సమయాల్లో ఎలాగ రియాక్ట్ అయ్యాడో అవన్నీ, ఆ సద్గుణాలన్నీ మనలో కనపడాలి. యేసు ప్రభు వారు ప్రేమించాడండి. యేసు ప్రభు వారు కొన్నిసార్లు కోపడ్డాడు. ఏ విషయాల్లో మనం ఈ రోజు నుంచి కోపపడాలి, ఏ విషయాల్లో శాంతంగా ఉండాలి, ఏ విషయాల్లో క్షమించాలి, ఇవన్నీ కూడా ప్రభువుని గనక మనం చూసుకుంటే, ప్రభు 3.5 సంవత్సరాలు ఎలాగ సేవ చేశాడో అది గనక మనం మదిలో తెచ్చుకుంటే, మైండ్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా మనం ప్రభులాగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఫినిహాసుతో దేవుడు అంటాడు, పాత నిబంధన గ్రంథంలో ఫినిహాసుతో దేవుడు అంటాడు, నేను వారవలేని దానిని తాను కూడా వారవలేదు అని అంటాడు. దేవునికి ఏది ఇష్టం లేదు, మనకు కూడా అది ఇష్టం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏది నచ్చదో మనకు కూడా అది నచ్చకూడదు. ఆయన పాపాన్ని అసహించుకుంటాడు. పాపం నచ్చదు, అబద్ధాలు నచ్చవు, వేషధారణ నచ్చదు, నటన నచ్చదు. అసలు ఎంత పిచ్చగా తిడతాడంటే శాస్త్రుల్ని, పరిశీలన అయినా, మీరు వేషధారులు, మీరు వెలుపల కడగబడిన వాళ్ళు, మీరు లోపల కడగబడిన వాళ్ళు కాదు అని చాలా రకాలుగా తిట్టాడు వాళ్ళు. అంటే దేవునికి వేషధారణ ఇష్టం ఉండదు అనమాట, దేవునికి అబద్ధం ఇష్టం ఉండదు అనమాట, దేవునికి నటన ఇష్టం ఉండదు అనమాట, దేవునికి పై భక్తి ఇష్టం ఉండదు అనమాట, దేవునికి నిందతో ఉండే బతుకు ఇష్టం ఉండదు అన్నమాట, దేవునికి అవినీతి ఇష్టం ఉండదు అనమాట. ఇవన్నీ కూడా మనం కూడా అసహించుకోవాలి. చిరాకు వచ్చేయాలి, మెంటలు వచ్చేయాలి, వామిటింగ్స్ వచ్చేయాలి.
మన జీవితంలో ప్రభుకి ఏది నచ్చదో అది కూడా మనం నచ్చకూడదు. ప్రభు ఎక్కడ నిలబడతాడు, ప్రభు ఎవరితో మాట్లాడతాడు, ప్రభు ఎవరితో ఉంటాడు, ప్రభు ఎవరిని క్షమిస్తాడు, ప్రభు యొక్క గుణం ఏంటి, ప్రభు యొక్క స్వభావం ఏంటి, ఇవన్నీ కూడా మనలోనికి బాప్తిజం తీసుకున్న వెంటనే ఒక దుప్పట్లాగా మన మీద పడిపోవాలి. దేవుని స్తోత్రం. చూడండి, మీరు ఒక మాట, పాత నిబంధనలోనే ఏలియా గారు ఎలీషా గారు పొలం దున్నుతా ఉన్నాడు. నాగలితో ఎడ్లను పెట్టుకుని పొలం దున్నుకుంటా ఉంటే ఏలియా గారు వచ్చి దుప్పటి వేసేసారు ఎలీషా మీద. ఏమీ మాట్లాడలేదండి అక్కడ. దుప్పటి వేసేయగానే ఎలీషా ఒక మాట అన్నాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి నా తల్లిని నా తండ్రిని ముద్దు పెట్టుకొని నేను వస్తాను అంటే, పోరా బాబు దుప్పటి వేసేసుకున్నాక వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులకు ముద్దు పెట్టాడో లేదో అది రికార్డ్ చేయబడలేదు, కానీ అతని నాగలి చీల్చి ఎడ్లను వధించి అందరికి భోజనాలు పెట్టి ఏలియా వెంట పరిగెత్తాడండి. ఎందుకు నాగలి చీల్చాలి, ఎందుకు ఎడ్లని వధించాలి, ఎందుకు భోజనాలు పెట్టాలంటే, ఒక్కసారి ఎలీషా గారు ఏలియా గారితో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కరువైనా బాధ అయినా శ్రమ అయినా నిందైనా మరలా నా నాగలుంది కదా, ఎడ్లున్నాయి కదా, నేను మరలా పొలం పనులు చేసుకోవాలి, తిరిగి వెళ్ళిపోవాలి, పొలం పనులు చేసుకోవాలన్న సోర్స్ లేకుండా ఆ నాగలి చీల్చి ఎడ్లను వధించి భోజనాలు పెట్టేసి వచ్చేసేది. అంటే వెనక్కి తిరిగి వెళ్ళటానికి పని చేసుకోవడానికి అవకాశం లేకుండా ఎలీషా గారే చేసేది. అంటే చస్తేగిస్తే ఏలియాతోనే చచ్చిపోవాలి. మళ్ళీ అక్కడ ఆయన దగ్గర ఏదో కొదువు వచ్చిందని, ఆయన దగ్గర ఏదో లోటు వచ్చిందని, నేను వదిలేసి వచ్చిన పని, నేను వదిలేసి వచ్చిన విధానం, నేను వదిలేసి వచ్చిన సమస్తంలోకి వెళ్ళిపోదాం అంటానికి కూడా లేకుండా అక్కడ మొత్తం ఖాళీ చేసి పరిగెత్తాడండి. వెనక్కి తిరిగి రావడానికి లేదు ఎలీషా గారికి. ఒకవేళ తిరిగి వచ్చినా చెప్పే ఏమీ లేదు అక్కడ. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలంటే, మన పాత రోత జీవితాన్ని సమాధి అసలు కనపడకూడదు మన కంటికి. అది మరలా మనం వెనక్కి తిరిగి వెళ్ళాలి అన్న ఉద్దేశాలు మన ఆలోచనలో కూడా రాకూడదు. నోటితో కాదు, ఆలోచనలో కూడా రాకూడదు. తిరిగి వెళ్ళిపోవాలి, వదిలేసిన పాపం జోలికి వెళ్ళాలి, వదిలేసిన ఫోన్లోనికి వెళ్ళాలి, వదిలేసిన కాంటాక్ట్లను పట్టుకోవాలి, వదిలేసిన మనుషులను పట్టుకోవాలి, వదిలేసిన ప్లేసులను పట్టుకోవాలి, వదిలేసిన అబద్ధాలు మరలా మాట్లాడాలి, వదిలేసిన వేషధారణ మరలా వేసుకోవాలి. ఇవన్నీ మనం చేయకూడదు. ఒక ఎలీషా లాగా దుప్పటి పడంగానే ఏలియా వెంట పరిగెత్తినట్లుగా మనం క్రీస్తు వెంట పరిగెత్తాలి. అంతే. బాప్తిజం పొందిన మరుక్షణమే మనం క్రీస్తుకి హతసాక్షులుగా మారిపోవడానికే ముందుకెళ్ళిపోవాలి తప్ప మరలా వెనక్కి తిరిగి చూద్దాం, వెనక్కి వెళ్ళిపోదాం, వెనక అలవాట్లన్నీ పొందుకున్నాం అనేది మన జీవితంలో రాకూడదు. అందుకే బాప్తిజం తీసుకున్న తర్వాత అండి పాపపు ఆలోచనలు రావా, పాపపు తలంపులు రావంటే వస్తాయి. రావని నేను చెప్పను, వస్తాయి. వీటిని కూడా మనం ఎలా జయించాలంటే పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే పరిశుద్ధాత్మ పొందమని చెప్తాం. పరిశుద్ధాత్మ లేకపోతే పరలోక రాజ్యానికి మనం వారసత్వం పొందలేము. పరలోక రాజ్యంలో ఎడంకాలు కూడా పెట్టను నేను చెప్తున్నా. ఆత్మ లేకపోతే ఖచ్చితంగా బైబిల్లో ఉంది, నీళ్ల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం పొందితేనే పరలోక రాజ్యం అని ఉంది. చాలా మంది అనుకుంటారు అపోహలు, అయ్యగారు ఇప్పుడు నీళ్ళలో ముంచేస్తున్నాడు ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను. అసలు అది అస్సలు అసంభవం. అది నువ్వు వెళ్ళవు. 50% నువ్వు చెల్లుబాటు, ఇంకో 50% కంప్లీట్ చేయాలి. అది ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మని నువ్వు ఉపవాసాలుండి జాగారాలు అడుక్కోవాలి. పరిశుద్ధాత్ముడు నా మీదకి రమ్మని పిలవాలి. లేదంటే అభిషేక ప్రార్థనలు పెడితే ఆ ప్రార్థనలకు రావాలి, ఉపవాస ప్రార్థనలు పెడితే ఆ ప్రార్థనలకు రావాలి, ఓల్ నైట్ ప్రార్థనలు పెడితే ప్రార్థనలకు రావాలి. అలాంటి ప్రార్థనలకు వస్తే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చి ప్రతి తప్పుని, మనం చేస్తున్న ప్రతి పొరపాటును గుర్తు తెచ్చి మనల్ని గుచ్చి కన్నీరుతో నింపి ఆ పాపాలు తొలగిపోయేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. శుద్ధాత్మని కొందినాలు స్తోత్రాలు ప్రభునైనా. ఇదిగోనైనా దైవజనుల ద్వారా చెప్పబడిన వర్తమానం నిజంగానైనా బ్రతికితే నీలాగా బ్రతకాలి ప్రభా. చచ్చిపోయినా కానీ నైనా ఆ చావు మాకు లాభమును తెచ్చే విధంగా ప్రభా, నిజంగా నీ బడిలో కన్ను తెరిచే విధముగా ఉండాలి ప్రభా. మా మరణము నాయన నిన్ను చూసే విధముగా ఉండాలి. కానీ నైనా మా మరణము పాతాళమును కాదు నిన్ను చూడాలి ప్రభునైనా. మా చావైన బ్రతికిన నిన్నే చూడాలయ్యా. చనిపోయిన నీ బడిలోనైనా కన్ను తెరిచి నేను చూసే విధముగా ప్రభా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇప్పుడు ఎంతో మంది బిడ్డలైతే, ఎన్ని ఆత్మలైతేనైనా నీలో చేర్చబడుచున్నాయో ప్రభా, నీలో ఐక్యపరచబడుచున్నారో పరిశుద్ధాత్మ దేవా. ఇక ఏది లోకం అంచడానికి వీలు లేదు ప్రభా, ఏ పాపం అంచడానికి వీలు లేకుండా ప్రభా లాభకరమైన భక్తి చేయనట్లుగా ప్రభా, లాభకరమైన మరణమును సంపాదించుకున్నట్లుగా ప్రభానైనా అయ్యా ఈ యొక్క మరణము ఒక లాభమును తేవాలి ప్రభా, ఆనందమును తేవాలి ప్రభా, నీ బడిలో సంతోషమును తేవాలి పరిశుద్ధాత్మ దేవనైనా. అలాంటి గొప్ప సంతోషకరమైన మరణమునైనా
మేము రుచి చూడులాగున ప్రభానైనా ఇప్పుడు బాప్తిజాలు తీసుకుంటుండగా ప్రభా ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేతనైనా మీరు అభిషేకములు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ చేతి నీ దాసుడు కాదు నాయనా, నీ ఆత్మాభిషేకము దిగి రావాలి ప్రభా. నీ ఆత్మ పని చేయాలి పరిశుద్ధాత్మ. ఇస్తుండగా ఈ దేవదూతల సమూహములను దిగి రావాలి ప్రభా. ఇదిగో ఆత్మలు రక్షించబడుతుండగా ఆయన 100 గొర్రెలు కాదు, ఒక్క గొర్రె తప్పిపోయినాడు నాయన. అయ్యా నువ్వు తిరిగి దిగి వచ్చేటువంటి దేవుడు అయ్యా. నీ బిడ్డల కోసం దిగి రండి పరిశుద్ధాత్మ. ఆ నీటిలో నీ యొక్క అభిషేకాన్ని మేము చూడాలి ప్రభా. ఆ నీటిలో నీ యొక్క ఆత్మ పని చేయాలి ప్రభా. దిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటున్న ప్రతి ఒక్కరినైనా స్వస్థ పూర్ణులుగా నేను తిరిగి రావాలి ప్రభా. అభిషేకముతో దిగి రావాలి ప్రభా. అగ్ని చేతి పట్టుకుని దిగి రావాలి ప్రభా. ఇదిగో లెగిచిన వారు మరలా నూతనముగా లగవాలి ప్రభా. పాత రోత జీవితం ఇక మరలా కనిపించకూడదు ప్రభా. పాత భక్తి మరలా కనిపించకూడదు నాయన. పాత శక్తి మరలా కనిపించకూడదు నాయన. ఇక పాత రోత జీవితం మరలా రావడానికి వీల్లేదు ప్రభా. నీ అగ్ని చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దైవికమైన ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో నీవే దిగి వచ్చి ప్రభా ఒక్కొక్కరి హస్తములు మీ యొక్క నాయన హస్తాన్ని ఉంచండి. ఒక్కొక్కరి శిరస్సును మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నా. ఆనాడు నువ్వు బాప్తిజం తీసుకొని రాగానే నీతో పాటుగా ఒక అగ్నినైనా నీతో పాటు ఒక ప్రభావం కదిలొచ్చింది నాయన. ఇదిగో ఈనాడు తీసుకుంటున్న నీ బిడ్డలైనా మరలా లోకంలో కలిసిపోకుండా ప్రభా రీ బాప్తిజం తీసుకుంటున్నారు. నీలో పరిపూర్ణం అవడానికి తీసుకుంటున్నారయ్యా. ఇక పరిపూర్ణం అయిపోవాలి ప్రభా. ఇక మరలా ఏది అంచడానికి వీలలేదు ప్రభా. నీ నామం పేరుతో ముద్రించమని అడుగుచున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ముద్రించండి నాయన. చెప్పబడిన వర్తమానమైన కొట్టివేయబడకూడదు ప్రభా. 100 ప్రతిఫలం నాయన మేము కళ్ళారా చూడాలి ప్రభా. మాటల్లో ఇప్పుడు విత్తనాలు వేశారు నాయన. ఇదిగో ఆ విత్తనాలు ఫలించబడి వృక్షాలకు మేము క్రియల్లో చూడాలి ప్రభా నాయన. అలాంటి నీ యొక్క అభిషేకం దయచేసి తీసుకుంటున్న ప్రతి ఒక్కరు చెయ్యి పట్టుకొని మీరు పైకి లేవనెత్తండి. ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నారో తెలియదు నాయన. తిరిగి లెగుస్తూ ఉండగా ప్రభా నీ జీవము తోటి లెగుచ్చులాగును మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరి నీ చేతులకు హస్తాలు కప్పు చెప్తున్నాను ప్రభా. వారికంటే ముందరగా మీరు వెళ్ళినైనా ఆ నీటిని మీరు సిద్ధపరచమని అడుగుతున్నా. మీరు అభిషేకించమని అడుగుతున్నా. దిగుచుండగా నీ రక్షణ దిగి రావాలి ప్రభా. అయ్యా తీసుకుంటుండగానే నీ రక్షణ దిగి రావాలి ప్రభా. ఇదిగో శాపకరమైన ముఖములకు కనపడడానికి వీల్లేదు, రోగకరమైన ముఖానికి కనపడడానికి వీల్లేదు ప్రభా. ఇదిగో నీ జీవాన్ని పొందుకున్నటువంటి ముఖములో అయ్యా తిరిగి పొందుకొని తిరిగి వచ్చేలాగన ప్రభా మీరు సహాయంగా దయచేసి ఒక్కొక్కరిని మీరు అభిషేకించి సిద్ధపరచుకోవడం అని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.